ఒక 10 రోజుల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. వచ్చే నెలలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలో విద్యార్థులను సన్నద్ధం చేయడానికి ఆయా పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, ప్రైవేట్ విద్యా సంస్థలు కావచ్చు, తమ ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రధానంగా హన్మకొండ జిల్లాకు సంబంధించి హన్మకొండ జిల్లా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల సంఘం హడుప్సా ఇప్పటికే అనేక కార్యక్రమాలు ఓరియంటేషన్ పేరు మీద నిర్వహిస్తుంది. తాజాగా మంగళవారం రోజు హన్మకొండలోని అంబేద్కర్ భవన్లో ప్రేరణ అనే పేరిట ఒక భారీ కార్యక్రమాన్ని నిర్వహించింది. దాదాపు ఒక 35 పాఠశాలల నుంచి 1500 మంది విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నిష్ణాతులైన ఉపాధ్యాయులు కూడా వారికి చక్కటి తర్ఫీదు ఇవ్వడం జరిగింది. అసలు ఈ ప్రేరణ వారికి ఏ విధంగా ప్రేరణ ఇచ్చింది, ఈ ప్రేరణ కార్యక్రమం వల్ల తర్వాత విద్యార్థులు ఏదైనా అత్యధికంగా మార్కులు స్కోర్ చేయవచ్చు అని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. మీరు ఏ స్కూలు? నేను అవంతి స్కూల్. ఓకే, చెప్పండి ఇప్పుడు ఎట్లా అనిపించింది ఈ కార్యక్రమం? చాలా బాగా అనిపిస్తుంది. ఎవరికైనా ఫస్ట్ టైం కదా ఎస్ఎస్సి అంటే భయం ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళకి ఎట్లా రాయాలి, పేపర్ మోడల్ ఎట్లుంటుంది అని తెలుస్తుంది. ఒక భయం అనేది తీసేస్తున్నారు ఈ ప్రోగ్రామ్ ద్వారా. అంటే ఇదంతా స్కూల్లో కూడా చెప్తున్నారు కదా, మళ్ళీ ఇక్కడ స్పెషల్ ఏంటి మీరు గమనించింది? సార్స్ ఇంకెట్లా రాయాలి, ఏం భయం లేకుండా వీటికి ఇన్ని మార్క్స్ ఇస్తారు, ఇట్లా రాయాలి, ఇట్లా పాయింట్ వైజ్ రాయాలి, ఇట్లా రాసి ఇన్ని మార్క్స్ వస్తాయని చెప్తారు. మొత్తం విన్నారా టోటల్గా? అంటే ఏమైనా నోట్ చేసుకున్నారా? ఏమనిపించింది? చాలా బాగా అనిపించింది. అంటే దీనివల్ల మార్కుల స్కోర్ పెరుగుతుంది అనిపిస్తుందా? చాలా కాన్ఫిడెన్స్. సార్ మీరు చెప్పండి, ఎక్కువగా పిల్లలు చాలా వరకు అనిపించే అంటే ప్రైవేట్ స్కూల్లో అవకాశం ఉండకున్నా చాలా వరకు ఫియర్తోనే మార్కులు కోల్పోతారనేది ఒక టాక్ ఉంది. మీరు గమనించింది కానీ, మీరు రెగ్యులర్గా స్కూల్లో చెప్తున్నది కానీ, ఇక్కడ చెప్పింది ఏమిటి? థ్యాంక్స్ టు హడుప్సా సార్. సో ఇలాంటి ఇంత మంచి ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసిన హడుప్సా మెంబర్స్ అందరూ కూడా మరి పిల్లల తరపున నేను ప్రత్యేకంగా వాళ్ళకి అభినందిస్తున్నా సార్. సో ఈ మనకు వచ్చేటువంటి ఎక్స్పర్ట్స్ అందరూ కూడా సార్, ఇప్పుడు వాళ్ళు మన ప్రైవేట్ స్కూల్లో టీచర్స్కి కరెక్షన్ చేసే ఛాన్స్ ఉండదు సార్. సో వాళ్ళు కరెక్షన్ చేస్తారు కాబట్టి ఆ పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు పిల్లలు ఏ ఏరియాలో మిస్టేక్ చేస్తారు, సో ఏ ఏరియాలో మిస్టేక్ చేస్తారు దాని గురించి రెక్టిఫై చేసి ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే అంటే ఎక్కువ స్కోరింగ్ ఎలా చేయాలనేది చాలా వివరించి చెప్పారు సార్. సో ఆల్ ఆర్ ఎక్స్పర్ట్ టీచర్స్. కాబట్టి మీరే సబ్జెక్ట్ సార్? నా ఇంగ్లీష్ సార్. నాది. మీకు కూడా ఏంటంటే కొత్తగా ప్రతి ఉపాధ్యాయుడు కూడా నిత్య విద్యార్థి, మీరు కూడా ఏమైనా నేర్చుకునే అవకాశం? సార్ నేను ఆల్రెడీ మేడం గారు చెప్పారు, రోజారాణి గారు చెప్పినటువంటి విషయాలు మొత్తం కూడా నోట్ చేసుకున్నాను సార్. సో మేడం చెప్పినటువంటి విషయాలు డైరీ అంటే ఎలా రాయాలి, స్పీచెస్ ఎలా రాయాలి, సో 10కి మార్క్స్ 10కి 10 ఎలా స్కోర్ చేయాలి, సో 9.5 ఎందుకు వస్తాయి అనే విషయం కూడా మేడం గారు చాలా బాగా చెప్పారు సార్. చాలా అంటే నేను కూడా సార్ నా ప్రొఫెషనల్గా గ్రోత్ కోసం కూడా ఈ ప్రోగ్రామ్ అనేది సార్ చాలా యూస్ఫుల్ అవుతుంది సార్. స్కూల్ నుంచి వచ్చారు మీరంతా? భారతీయ విద్యా భవన్ స్కూల్. రైట్. అంటే మీకు ఏం నేర్చుకున్నారు ప్రేరణ అనే ఈ ఇన్స్పిరేషన్ కార్యక్రమం వల్ల? మీకు ఏమనిపించింది? మోడల్ పేపర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. దానివల్ల 10 పాయింట్స్ ఎలా స్కోర్ చేయాలో తెలుసుకున్నాము. ఈజీగా ఎలా రాయాలి, టాపిక్ వైజ్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ కీ పాయింట్స్, ఇంకా పేపర్ ప్రజెంటేషన్ ఎలా ఉండాలి దాని గురించి చెప్పారు. ఇట్ హెల్ప్స్ అస్ టు స్కోర్ 10/10. అందరూ బెస్ట్ ప్రజెంటేషన్ గురించి చెప్తున్నారు. మీరు ఏదన్నా ఇది చెప్తే బాగుండు అని ఎవరికన్నా అనిపించిందా? ఇంకా ఇట్లా చెప్తే అంటే అందరూ ప్రజెంటేషన్ గురించి చెప్పారు సార్. మేము ఏమనుకున్నామంటే ఇంకా ఆబ్జెక్టివ్ పార్ట్లో చాలామంది ఆబ్జెక్టివ్ పార్ట్లో పార్ట్ బిలో మార్క్స్ పోతున్నాయి అనిపించింది. సో పార్ట్ బిలో కూడా చెప్తే ఇంకా బాగుండేదని అనిపించింది సార్. బట్ ఆల్ ఓవర్ చాలా బాగా చెప్పారు సార్. ఫస్ట్లో మేము అనుకున్నాం 10 పాయింట్స్ స్కోర్ చేయడం చాలా కష్టం అని, కానీ ఆఫ్టర్ లిజనింగ్ టు దిస్ ప్రేరణ 2024 వీఆర్ ఫీలింగ్ దట్ వీ కెన్ అచీవ్ 10 GPA. అంటే మామూలుగా మీ క్లాసులో 30 మెంబర్స్ 40 మెంబర్సే ఉంటారు. ఇక్కడ ఒక మోర్ దెన్ 1500 స్టూడెంట్స్ ఒక్కసారి వచ్చారు. వీళ్ళందరినీ చూసిన తర్వాత కూడా మీకు ఎట్లా అనిపించింది? అంటే నార్మల్గా క్లాస్లో ఉన్నప్పుడు మనకు అంత కాంపిటీషన్ ఫీల్ కాదు, కానీ బయటకు వచ్చి ఇలాంటి ప్రోగ్రామ్స్ అటెండ్ అయితే యాక్చువల్గా బయట కాంపిటీషన్ ఎలా ఉందని రియలైజ్ అయ్యాను నేను. యాక్చువల్లీ గవర్నమెంట్ టీచర్స్ ఎవరైతే ఎక్స్పర్ట్స్ వచ్చి వాళ్ళ మోడల్ పేపర్ గురించి కానీ ఎక్కడైతే మేము మిస్టేక్ చేస్తున్నామో అదంతా క్లియర్గా చెప్పేసరికి మాకు కాన్ఫిడెన్స్ పెరిగి మాలో మేము లూప్ హోల్స్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. సో ఐఎమ్ స్ట్రాంగ్లీ బిలీవింగ్ దట్ ఐ కెన్ అచీవ్ 10/10. రైట్. ఇప్పుడు ఇది నేర్చుకున్న తర్వాత పలానా చేంజెస్ ఏమైనా కావాలని మీకు ఫ్యాకల్టీ కానీ మేనేజ్మెంట్ కానీ రేపు ఏమైనా చెప్పగలరు? అంటే ఇప్పుడు ఏమన్నా మోటివేషన్ ఇవ్వడానికైనా ఇక్కడ నుంచి నేర్చుకొని వాళ్ళు చెప్పాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే పార్ట్ బి అదంతా ఉంది కదా సార్, అవన్నీ మంచిగా చేయాలని అనుకుంటున్నా సార్. రైట్. కొంతమంది బాయ్స్ని కూడా అడిగి తెలుసుకుందాం. ఎట్లా ఉంది, ఎట్లా అనిపించింది అన్న మీకు ఇన్స్పిరేషన్ కార్యక్రమం, ప్రేరణ కార్యక్రమం ఏమనిపించింది చెప్పండి.
సో మరి లైఫ్లో ఇది మా కెరియర్లో ఫస్ట్ స్టెప్ అన్నమాట. ఈ ఫస్ట్ స్టెప్ని భయపడకుండా మనం ఎలా ఫేస్ చేయాలి, ఏ కొన్ని టిప్స్ ఇచ్చిళ్ళు, ఆ టిప్స్తోని మేము ఎట్లా దాన్ని అచీవ్ చేసుకోవాలని మాకు ఇచ్చిళ్ళు. సో ఈ ప్రోగ్రామ్ ద్వారా చాలా నేర్చుకున్నాము. భయం వదిలేసి ఎట్లా మన గోల్స్ని అచీవ్ చేసుకోవాలనో ఈ ప్రేరణ అనే ప్రోగ్రామ్ వల్ల చాలా నేర్చుకున్నాం మేము. ఏమైనా నోట్ చేసుకున్నారా ఇవన్నీ కూడా మళ్ళీ రేపు ప్రాక్టీస్ చేయడానికి, లేకపోతే కేవలం విన్నారా? చేసుకున్నాం సార్. ఏం నోట్ చేసుకున్నారు? ఫస్ట్ నాకు మ్యాథ్స్ అంటే భయం ఉండే, అది సార్ చెప్పుకుంటే నాకు కొంచెం ఫస్ట్ టెన్షన్ ఉండే మ్యాథ్స్ ఎట్లయినా పోతాయి అని. సార్ చెప్పినాక కొంచెం ఏం లేదు పర్వాలేదు, మ్యాథ్స్ ఎట్లయినా 10/10 కొట్టాను. మీ పేరేంది? వర్షిత్. వర్షిత్కు మ్యాథ్స్ అంటే భయం ఉండేది, ఇప్పుడు మ్యాథ్స్ అంటే ఆ ఫియర్ అనేది పోయిందట. నీకేమనిపించింది? నాకు ఫిజిక్స్ అంటే కొద్దిగా భయం ఉండేది సార్. ఇప్పుడు ఆ సార్ చెప్పినప్పుడు అన్ని నోట్ చేసుకున్నాను. కొద్దిగా ఫిజిక్స్ అనేది ఈజీగా అనిపించింది. ఓవరాల్గా ఇక్కడ మీకు ఫ్రెండ్షిప్ కూడా చాలా మంది కూడా ఇంతకుముందు ఈ అసోసియేషన్ స్పోర్ట్స్ కూడా నిర్వహించింది, ఇట్లా ప్రేరణ అనే కార్యక్రమం నిర్వహించింది. చాలామంది గెస్టులు కూడా వచ్చారు. ఆ గెస్టులు చెప్పిన దాన్ని బట్టి ఇంకా మీకు ఏమనిపించింది అంటే వాళ్ళ బిహేవియర్ చెప్తారు, ఇంట్లో ఎలా ఉండాలో, స్కూల్లో ఎలా ఉండాలని చెప్పారు. మీరేం నేర్చుకున్నారు వారి దగ్గర నుంచి? ఎవరి దగ్గర ఎట్లా బిహేవ్ చేయాలి, సార్ల పట్ల ఎట్లుండాలి, ఫ్రెండ్స్తో ఎట్లుండాలి, డిసిప్లిన్ అన్ని నేర్చుకున్నాం. సబ్జెక్టుల గురించే కాకుండా ఇంకా గెస్టులు చెప్పిన దాన్ని బట్టి, స్కూల్ కరెస్పాండెంట్లు చెప్పిన దాన్ని బట్టి ఏదైనా నేర్చుకోదగ్గ టాపిక్ ఏమైనా ఉందా ఈరోజు? ఉంది సార్. వారి జీవితంలో ఏం అచీవ్ చేసిలో వాళ్ళు చెప్పడం వల్ల మాకు ఒక రోల్ మోడల్గా నిలుస్తున్నారు. వాళ్ళని అట్లా గెస్ట్గా పిలిచి ఒక మోటివేషన్ లాగా ఇస్తుంటే మేము ఈ 10/10 ఏముంది సాధించగలమని అనిపిస్తుంది సార్. హడుప్సా హన్మకొండ డివిజన్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ భవన్లో ఎస్ఎస్సి విద్యార్థులకు ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. అంటే ఈ ప్రోగ్రామ్ ఉద్దేశం ఏంటి సార్? మెయిన్గా ముఖ్యంగా పిల్లలకు గత సంవత్సరం మొత్తం చదువుతున్న సందర్భంగా పరీక్ష రాయబోయేటువంటి పిల్లలకు ఇంకా కొంచెం ట్రిక్స్ చెప్పడానికి, కొంత శాతం పెరగడానికి, అదేవిధంగా ఎక్కువ నాలెడ్జ్ ఉన్న పిల్లలకు 10/10 GPA రావడానికి ప్రత్యేకమైనటువంటి ఈ కార్యాచరణ రూపొందించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ కార్యక్రమం ఈరోజు నిర్వహించడం, ప్రతి సబ్జెక్టులో ఎక్స్పర్ట్స్ అయినటువంటి వాళ్ళను వచ్చి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయటం, దానివల్ల పిల్లలకు ఇంకా అభివృద్ధి చెందుతారని అభిప్రాయపడుతూ గత సంవత్సరం మార్చిలో కూడా నిర్వహించడం, దాని ప్రభావితంతో కానీ పిల్లల యొక్క ఇంట్రెస్ట్ శ్రద్ధతో కానీ 10/10 GPA ఒక 35 మందికి రావడం జరిగింది. అదే క్రమంలో మన జిల్లాను ఫస్ట్ అగ్రస్థానంలో రిజల్ట్ ఉంచాలనే ఉద్దేశంతో ప్రైవేటు విద్యా సంస్థలు కూడా దానికి దోహదపడి అభివృద్ధి చెందుటకు మన శాయశక్తుల ఈ యొక్క బడ్జెట్ స్కూల్ అందరం కూడా పనిచేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు విషయం చాలా ముఖ్యమైనటువంటి అంశాలు పిల్లలకు నేర్చుకోవడం జరిగింది. ఇలాంటి ఇంకా కార్యక్రమాలు మరిన్ని చేయాలని, ఇది మన యొక్క హడుప్సా ఏర్పడిన తర్వాత రెండోసారి, రాబోయే రోజులలో ఇంకా అభివృద్ధి చేసే కార్యక్రమాలు ఉన్నాయి, అలా చేసుకుంటూ వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంది. సార్ మీరు చెప్పండి, ఇవాళ ప్రేరణ కార్యక్రమం కాకుండా జనరల్గా ప్రైవేట్ స్కూళ్ళకు సంబంధించి హనుమకొండ జిల్లాలో రిజల్ట్ శాతం పెంచడానికి మీ సంఘం ఏం చేస్తుంది? ప్రేరణ 2024 అనే పేరుతోటి విద్యార్థులకు అకాడమిక్గా ఎక్సలెన్సీ పెంచాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా హనుమకొండ జిల్లా ఏర్పడిన తర్వాత హడుప్సా అనేటువంటి కొత్త సంఘం ఏర్పాటు చేసి హడుప్సాలో ఉన్నటువంటి సుమారు 85 స్కూళ్ళ కరెస్పాండెంట్స్ను ఒకటి చేసి ఆయా పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులను నిష్ణాతులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాలను నిర్వహించుకుంటూ వస్తున్నాము. అదేవిధంగా హన్మకొండ జిల్లాలో 10వ తరగతి విద్యార్థులకు వచ్చేటువంటి రిజల్ట్స్ అత్యధికంగా తీసుకురావాలి, అందులో మా హడుప్సా సభ్య పాఠశాలలు కూడా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాము. ఇందులో ముఖ్యంగా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని పిలిచి హన్మకొండ జిల్లాలో పనిచేస్తున్నటువంటి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని డెప్యుటేషన్ మీద ఈరోజు డిఓ గారు పంపడం జరిగింది. వారు ప్రతి సబ్జెక్టులో చక్కగా విద్యార్థులకు పేపర్ సెట్టింగ్ ఎట్లుంటుంది, పేపర్ ఎవాల్యుయేషన్ ఎట్లుంటుంది, అదేవిధంగా పేపర్ ఏ విధంగా రాస్తే అత్యుత్తమమైనటువంటి మార్కులు సాధిస్తారనేటువంటి వివిధ అంశాలను ఈరోజు చాలా విశదీకరించడం జరిగింది. దాంతో మంచి చదివే విద్యార్థులు తప్పకుండా 9.8, 9.5 వచ్చేటువంటి వాళ్ళు కూడా 10 పాయింట్స్ తెచ్చుకోవడం ఎట్లా అనేటువంటి విషయాల్ని ఈరోజు చెప్పారు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా 10వ తరగతి రిజల్ట్స్ మెరుగ్గా ఉంటాయి. అందులో మా హడుప్సా పాఠశాల విద్యార్థులు మంచి రిజల్ట్స్ సాధిస్తారని చెప్పి మేము
ఈ రోజు మాకు అర్థమైంది. మా పిల్లలు కూడా చాలామంది ఈ విషయంలో కష్టపడతాం సార్ అని మాట ఇచ్చారు. అదేవిధంగా దీంట్లో ముఖ్యంగా ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి బూరా విద్యాసాగర్ గారు, ఆదర్శ విద్యా సంస్థల అధినేత, విద్యార్థులను చూసిన తర్వాత వారికి ఒక ఆలోచన వచ్చి ఈ సంవత్సరం 10 GPA తెచ్చుకున్నటువంటి విద్యార్థులకు స్వయంగా తాను ఆదర్శ కాలేజీ తరఫున ఘనంగా సన్మానం చేస్తా అని చెప్పి మాట కూడా ఇవ్వడం జరిగింది. దాంతో కూడా విద్యార్థులు చాలా ఇన్స్పైర్ కావడం జరిగింది.